కానీ బయట ఒక ఆలోచన నడుస్తుంది. కేసీఆర్కి కాళేశ్వరం, కాంగ్రెస్ పార్టీకి మూసి, డబ్బులు దోచుకోవటానికి దండుకోవటానికి 2 ప్రాజెక్టులు 2 పార్టీలు ఎంచుకున్నాయని అంటారు. అవునా కాదా? అసలు మూసి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ ఇంకా కూడా తయారు కాలేదండి. ఇంకెక్కడ డబ్బుల గురించి అసలు డబ్బులు ఎక్కడి నుంచి, అసలు డబ్బులు అంశమనే రాకున్నప్పుడు ఇదే టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చేసే దుష్ప్రచారం, గ్లోబల్స్ ప్రచారం. ఈరోజు ఒక కన్సల్టెంట్స్ ఏ విధంగా మూసీ నది ప్రక్షాళన చేద్దామని ఒక కన్సల్టెంట్స్ని పిలిచారండి. అది కూడా 6 సంవత్సరాల కాలం పాటు వారు ఇచ్చే సలహా సూచనలు. ఒక కన్సార్షియం పిలిచారు. మాస్టర్ ప్లాన్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఈ మూసీ నదిని డెవలప్ చేయాలి, మూసీ నదిని ఏ విధంగా రీజనరేట్ చేయాలి, ప్రక్షాళన చేయాలి. ఆ ప్రక్షాళనకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ బ్లూ ప్రింట్ రాకముందే మొదలుపెట్టారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఇదేమి గ్లోబల్స్ ప్రచారం అండి? మీరే కదా ఎక్కడో 1,50,000 కోట్లు అవుతుంది మూసీ మొత్తం. దీనికి ఎవరన్నారు? అటు ఇటు 300 మీటర్ల మేర పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి బిల్డింగ్లు కడతాయి, అమ్యూజ్మెంట్ పార్కులు వస్తాయి, అక్కడ పెద్ద కమర్షియల్ యాక్టివిటీ వస్తుంది అని చెప్పింది మీరే. నో ఏ విధంగా కట్టాము? ఈరోజు మూసీ నది మన సిటీ నడిబొడ్డు నుంచి ప్రవహించే ఒక నది. దాన్ని రీజనరేట్ చేయాలి అనే అంశం పేరిట రేపు చేస్తే ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్గా కూడా ఏర్పడాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాదు ఇప్పటికే మన రాష్ట్రానికి పెద్ద గ్రోత్ ఇంజన్, ఎకనామిక్ గ్రోత్ ఇంజన్. ఆ మూసీ నది ఇరుప్రక్కల ఉన్న ప్రాంతాలన్నిటిని కూడా ఎకనామిక్ గ్రోత్ సైకిల్స్లో భాగంగా అక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశం తప్ప అండి? అది ఎందుకు తప్పు అవుతుంది? ఈ నగరంలో ఉంటున్న ప్రాంత ప్రజలకి అమ్యూజ్మెంట్ అవసరం లేదా? వారికి కావలసిన సౌకర్యాల విషయంలో ఇంకేదైనా సదుపాయాలు కల్పించేది అవసరం లేదంటారా ఈ టీఆర్ఎస్ బీజేపీ వారు? ఈ భాగ్యనగరంలో ఉన్నవారు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఉండాలి. రాబోయే 40 సంవత్సరాలు కూడా వారి జీవన ప్రమాణాల్లో మార్పు రాకుండా ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నారా?